నమస్కారం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. అంతరంగిక కలహాలతో సతమతమవుతున్న బీజేపీలో మహాముసలం పుట్టింది. పార్టీ సీనియర్ నేత సుధీంద్ర కులకర్ణి బీజేపీకి గుడ్ బై చెప్పారు. మహమ్మద్ జిన్నాను ప్రశంసించిన అద్వానీపై వేటు వేయలేదని, అదే జస్వంత్ సింగ్ పై చర్య తీసుకోవడం పట్ల బీజేపీలోని ఒక వర్గం సీరియస్ గా ఉంది. ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమితో చతికిలపడిన అధిష్టానం జస్వంత్ బహిష్కరణతో కొత్త చిక్కులు తెచ్చుకుంటోంది. ఈ అంశంపై లోకల్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. జిన్నాపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని జస్వంత్ సింగ్ స్పష్టం చేశారు. జిన్నాలోని మంచి మనిషిని బీజేపీ గుర్తించలేకపోయిందని జస్వంత్ ఆరోపిస్తున్నారు. ద్విజాతి సిద్ధాంతకర్త, దేశ విభజనకు కారకుడైన మహమ్మద్ అలీ జిన్నాను ప్రశంసించి బీజేపీ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ బీజేపీ పార్టీ అధినాయకత్వం ఆగ్రహానికి గురయ్యారు. జస్వంత్ సింగ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. బీజేపీ నాయకత్వం ఈ చర్య తీసుకునే సమయంలో జస్వంత్ సింగ్ సిమ్లాలోనే ఉన్నారు. ఈ సందర్భంగా జస్వంత్ మాట్లాడుతూ, చదవడం, రాయడం, ఇతర మేధా చర్చల్లో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడం తగని పనని వ్యాఖ్యానించారు. బీజేపీ చర్యకు తాను మానసికంగా గాయపడినట్లు ఆయన బహిరంగంగానే చెప్పారు. జస్వంత్ సింగ్ వాదనలో పసలేదనిపిస్తోంది. ఒక వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించాలని, పార్టీ నుంచి బయటకు పంపించాలని ఒక రాజకీయ పార్టీ నిర్ణయిస్తుంది. సాధారణంగా సిద్ధాంతపరంగా చూస్తే జస్వంత్ సింగ్ రాతలు బీజేపీకి వ్యతిరేకమైనవే. అటువంటి సమయంలో తనను పార్టీ నుంచి బయటకు పంపించరని జస్వంత్ భావించకపోవడం విడ్డూరమే. తాను స్వతంత్ర భావాలున్న రచయితనని, ఒక జర్నలిస్టుగా అకాడమిక్ పుస్తకం రాశానని జస్వంత్ సింగ్ చెబుతున్నారు. తనకేది ఇష్టమో అది రాశానంటున్నారు. కానీ ఒక పార్టీలో కొనసాగుతూ ఆ పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా పుస్తకం రాయడం ఏ రకమైన ప్రజాస్వామ్యవాదమో, పైగా సమకాలీన భారతానికి పొంతనలేని రచనలకు సంబంధించిన పుస్తకం అది. జిన్నా ఇండియా, దేశ విభజన, స్వాతంత్రం అనే పుస్తకంలో దేశ విభజనకు మహమ్మద్ అలీ జిన్నా ఎంత బాధ్యులో, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా అంతే మోస్తరులో కారకులని జస్వంత్ సింగ్ అంటున్నారు. 1947లో ఈ తరహా వ్యాఖ్యలు, విశ్లేషణలు చేస్తే అర్థముండేది. 2009 ఆగస్టులో ఈ అంశాలపై వ్యాఖ్యలు చేయడం సరికాదు. చరిత్రలో సంభవించిన మార్పులను భారత్ సవాలుగా స్వీకరించి ఎదురొడ్డి నిలిచింది. భారతదేశం దేశ విభజన తర్వాత సమున్నతమైన గౌరవాన్ని సంపాదించింది. ప్రపంచంలో ప్రతి దేశం ఆవిర్భావానికి కొన్ని విశ్వసనీయమైన భావనలుంటాయి, పునాదులుంటాయి. ఈ నమ్మకాలను జస్వంత్ సింగ్ తుంచేశారు. ఏదో దురుద్దేశంతో ఈ పుస్తకాన్ని జస్వంత్ సింగ్ రాసి ఉండకపోవచ్చు. జస్వంత్ సింగ్ ఒక మేధావి. ఈ విషయం ఆయన రచనల వల్ల స్పష్టమవుతోంది. కానీ కాంగ్రెస్, బీజేపీ లాంటి ప్రధాన పార్టీలో ఉండే సీనియర్ నేత ఈ తరహా పుస్తకాలు రాయడం ఎంతవరకు సమంజసం? ఇదే బ్రిటన్లో అయితే వేరే తరహాలో తతంగా ఉండేది. ఒక లేబర్ లేదా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ లేదా ఒక మాజీ మంత్రి బ్రిటన్, జర్మనీ దేశాలు యుద్ధం చేయకుండా ఐరోపాను పంచుకుని ఉంటే బాగుండేదని రాస్తే ఎలా ఉండేది? హిట్లర్ యోగ్యుడని, ఆ మాటకు వస్తే వ్యవహారాన్ని విన్స్టన్ చర్చిల్ జటిలం చేశారని 1940 దశకంలో బ్రిటన్ రాజకీయవేత్త ఎవరైనా ఈ తరహా పుస్తకం రాస్తే అక్కడ పెద్ద దుమారం చెలరేగి ఉండేది. పుస్తకం వివాదాస్పదమే ఉండేది. ఎన్నికల్లో రచయితకు టికెట్ ఇచ్చేవారు కారు. రచయిత వ్యక్తిగత అభిప్రాయమని కొట్టేసేవారు. పార్టీ నుంచి బహిష్కరించి ఉండకపోవచ్చు. I was attracted by the personality which has resulted in a book. If I was not drawn to the personality, I wouldn't have written the book. It's an intricate, complex personality of great character, determination. Naturally, otherwise I wouldn't have ventured down the book. I think that's a repetitious question because I found the personality sufficiently attractive to go and try and research it for 5 years. And I was drawn to it, yes. I think, really speaking,
the acme of his nationalistic achievement was 1916 Lucknow Pact of Hindu-Muslim unity. And that's why Gopal Krishna Gokhale called him the ambassador of Hindu-Muslim unity. He fought the British for an independent India, but he also fought resolutely and relentlessly for the interests of the Muslims of India. Depends on how you view this word secular, because I don't know whether secular is really fully applicable to a country like India. It's a word born of the socio-historical and religious history of Western Europe. అద్దం కార్యక్రమంలో ఓ చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బీజేపీ జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన జస్వంత్ సింగ్ పార్టీ ఓటమి తర్వాత చతికిలబడిపోయాడు. పార్టీ కార్యకలాపాల కంటే వ్యక్తిగత జీవితానికే ఎక్కువ సమయం వెచ్చించాడు. జస్వంత్ సింగ్ తన పుస్తకంలో భారత్ను బహుళ జాతుల దేశంగా పేర్కొన్నారు. ఇంతవరకు భారత్ను ఇలా పేర్కొన్న వారు కమ్యూనిస్టు రాడికల్స్ మాత్రమే. బీజేపీ భావనలో భారత్ ఒకటైతే మౌలికమైన ఆ భావనలకు విరుద్ధంగా జస్వంత్ సింగ్ అభిప్రాయాలున్నాయి. బీజేపీలో జస్వంత్ సింగ్ భావం కలవదు. ఇద్దరు దారులు వేరైనప్పుడు మిగిలిన పరిష్కారం ఒక్కటే. జస్వంత్ సింగ్ ను వివరణ అడగాలి. వివరణ అడిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ఉండాలి. సాధారణ సమయాల్లో ఇతర అంశాల్లో ఒక మేధావి అయిన రాజకీయ నాయకుడు ఏమైనా వ్యాఖ్యలు చేస్తే ముందుగా అతని వివరణ అడిగి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ముందుగా వివరణ అడుగుతారు, షోకాజ్ నోటీసును జారీ చేస్తారు. వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలనే చర్యకు ఏ పార్టీ దిగదు. కానీ జస్వంత్ సింగ్ విషయంలో బహిష్కరించడం మినహా పార్టీకి మరో మార్గం లేదు. ఇక్కడ జస్వంత్ రెండు రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. ఇటీవల కాలంలో బీజేపీలో ఉదారవాదం పెరిగింది. ఎవరు పడితే వారు పార్టీలోకి వస్తున్నారు. పార్టీ వ్యవహారాలు లీక్ అవుతున్నాయి. మీడియాకు నేతలు ఇష్టం వచ్చిన రీతిలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రాజకీయంగా స్పెక్యులేషన్ పెరిగింది. బీజేపీ ఇటీవల కాలంలో తన గోతిని తాను తవ్వుకునే చర్యలకు ఉపక్రమించింది. బీజేపీకి దిశ లేకుండా పోయింది. That we have to recognize this is the second general election that we have lost. There are aspects of this election that of course stand out. 2004 we lost when everybody said you're winning. That's right. And that came as a shock. And the margin of our loss was smaller. About 7 separated the first from the second. This time we were expecting good results and they didn't come. So that is the second and a bigger shock. But we are still the second largest party in the parliament. We have still got 116 MPs. But then there are huge gaps in the pattern of the seat representations that we have got. And some of the states of the union where we expected to do better did not live up to the expectations. I don't know whether the word is confusion, but there is a need for ideological distillation of thought. Let me put it that way. The BJP has to be a current party. It can't be a party of yesterday. Hindutva, I think there's lack of clarity on who stands what or what the word itself today means. I might share with you that the late Pandit Deen Dayal Upadhyaya and Janasangh. ఆగస్టు 18వ తేదీన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాల పట్ల ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ నేతలు సమతుల్యంతో వ్యవహరించాలని, బీజేపీ గాడి తప్పుతోందని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ అధినాయకత్వంపై బాగా పనిచేశాయి. అందుకే బీజేపీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. బీజేపీ అధినాయకత్వం పనిచేస్తోందనే విషయాన్ని చాటేందుకు వెంటనే జస్వంత్ సింగ్ పై వేటు వేశారు. All that I wish to say, ladies and gentlemen of the press, is that this afternoon really, I had received a call this morning from the Honorable the President of the BJP that I should absent myself from the morning meeting because he said the tempers were running high, or words to that effect. I told him I'll go back to Delhi, upon which he advised, don't go back yet, I'll call you back. I'm sorry and saddened that thereafter at about 1 o'clock he called to say that I'm expelled from primary membership of the BJP. అద్దం కార్యక్రమంలో ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నాపై బహిష్కృత నేత జస్వంత్ సింగ్ రాసిన పుస్తకం హాట్ కేకులా అమ్ముడుపోయింది. దీన్ని దేశంలో నిషేధించాలని బీజేపీ అధిష్టానం కోరుతోంది. బీజేపీలో జస్వంత్ సింగ్ ఒక రకంగా ఎప్పుడూ ఒంటరి వారే. బీజేపీ పార్లమెంటరీ బోర్డు జస్వంత్ సింగ్ పై వేటు వేయాలని నిర్ణయించే సమయంలో పార్టీ నేతలు ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. ఈ సమావేశంలో బీజేపీలో జస్వంత్ సింగ్ తరపున మాట్లాడేవారు ఒక్కరు కూడా లేరు. దీనికి కూడా కారణాలున్నాయి. జస్వంత్ సింగ్ మొదటి నుంచి పార్టీ నిర్మాణ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో జస్వంత్ సింగ్ చురుకుగా మాట్లాడినా పాల్గొన్న దాఖలాలు ఎక్కడా లేవు. ఒక రకంగా చెప్పాలంటే జస్వంత్ సింగ్ రాజకీయాలను ప్రొఫెషనల్ గా స్వీకరించారు. దీనివల్ల ఆయనకు స్నేహితులు తక్కువే. పార్టీలో కంటే బయట ఆయనకు ఎక్కువగా స్నేహితులున్నారు. పార్టీ నుంచి జస్వంత్ పొందినవి ఎక్కువ, పార్టీకి చేసింది తక్కువే. ఈ ఏడాది మే 16వ తేదీన పార్టీ ఓడిపోయిన తర్వాత జస్వంత్ సింగ్ అధిష్టానానికి ఓ లేఖ రాశారు. గత 5 ఏళ్లలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆయన అసంతృప్తిగానే పనిచేశారు. పివి నరసింహారావు ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేసి అనవసర వివాదాన్ని తెరకెక్కించారు. రాజస్థాన్ రాజకీయాల్లో రాజనీతిజ్ఞుడిగా కంటే అసమ్మతి నేతగా, ఒక వర్గ నేతగా ముద్రపడ్డారు. 2005లో రాజ్నాథ్ సింగ్ ముంబైలో బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ రోజు జస్వంత్ సింగ్ పార్టీ అధ్యక్షుడిని కలిసి రాజస్థాన్ అప్పటి ముఖ్యమంత్రి వసుంధరా రాజేను పదవి నుంచి తప్పించాల్సిందిగా కోరారు. 2009 లోక్సభ ఎన్నికల్లో ఆయన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. వాస్తవానికి జస్వంత్ సింగ్ ను 2004 ఎన్నికల తర్వాతే బయటకు పంపించి ఉండాల్సింది. అలా పార్టీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత జస్వంత్ సింగ్ మాజీ ఎంపీగా, మాజీ మంత్రి, బీజేపీకి సంబంధం లేని నేతగా జిన్నాపై పుస్తకం రాస్తే ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఈ పుస్తకం బీజేపీకి సమస్యాత్మకంగా తయారయ్యేది కాదు. 1945లో కూడా సిమ్లాలో దేశ విభజనకు సంబంధించిన సమావేశం రద్దయ్యేందుకు మహమ్మద్ అలీ జిన్నా కారణమయ్యాడు. ఇప్పుడు అదే జిన్నాపై పుస్తకం రాసిన జస్వంత్ సింగ్ ని సిమ్లాలో బీజేపీ వేటు వేయడం కాకతాళీయం. I'm of course saddened because I was amongst the first lot of members of the BJP, and the president of the BJP then, Honorable Shri Atalji and Advaniji was also there. They had both made me an office bearer too. I think I have served the party to the best of my ability and dedication for the past 30 years.
During Atalji's government, I was assigned several responsibilities, and I recollect ruefully a cartoon then that was published, I think, by India Today, which I keep framed, because I keep the cartoons framed where I work. They are a very good index. They bring you down to earth. But this was flattering because I was pictured as Hanuman, who found answers. I'm sorry that today I'm treated as a Ravan. And I'm sorry that for various reasons, I did tell Rajnath Singh ji that I would have been the courtesy of having been told that you're expelled personally by Advani ji and Rajnath Singh ji. I would have liked that. But that besides the point. Let that also. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ గత కొంతకాలంగా వివాదాల్లో మునిగి తేలుతోంది. పార్టీ ముఖ్యులు చాలా మంది పార్టీ సిద్ధాంతాలను విభేదించడంతో బీజేపీ గడ్డు స్థితిని ఎదుర్కోబోతోంది. 2014 ఎన్నికల నాటికి బీజేపీ అధికారంలోకి రావడం అటుంచి ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా కాపాడుకుంటుందా? వేచి చూడాలి. ఇది ఇవాల్టి అద్దం కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Anchors dress courtesy, Global City Central Mall, Banjara Hills Road number 10, Hyderabad.